వాళ్ళ సంబరం అంటారు. అంటే వరణానికి కాపులండి. ఇంటి పేరు సిక్కాల సిక్కాల కాకయ్య గారు కామయ్య గారు రచించిన కథ ఇదే వెల్లవారి కోల సంబరం అంటారు. ఈడుకొండ స్వామి కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి కూర్చున్న శుభవారందరూ కూడా ఒకసారి గట్టిగా గోవింద నమస్కరించాలి. గోవింద కొండలవాడ వెంకటరమణ బాబులు శ్రీరామ రామ రామ రామయ్య ఒకసారి చెప్పండి రాజు గురుగారు మా యొక్క పాదసేవ 25 సంవత్సరాల నుంచి పట్టుపాలిస్తున్నారు. తల్లి గారు ఆ రోజు కొత్త, ఏ రోజుకి ఆ రోజు కొత్త అండి. ఏ పూట కాపోటే కొత్త, ఏ పూట కాపోటే చెప్పాలండి. అప్పుడే చెప్పాలా? వివరంగా చెప్తాము. చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లేరా దిగుబోతే రాపత తాలూకా చిత్తూరు జిల్లా కాపురము తిరుపతి కలియుగా మందండి. తాలూకా చిత్తూరు జిల్లా కాపురము తిరుపతి మందు తల్లి గారి పేరమ్మదేవి తండ్రి గారు తిమ్మరాజు గారు. అంటే ఈ జిల్లా నుంచి 3 జిల్లాలు దాటేస్తే చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లా కాపురము తిరుపతి కలియుగ మందు దేవస్థాన భూమి కాపరస్థలమండి. తండ్రి 18 సంవత్సరాలు పట్టి కాపురం సైగా తల్లి గారు గర్భమంది వెనకమంది డబ్బలు జన్మించామండి. ఎక్కడెక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, స్థానంలో ఎవరున్నారు, ఒకసారి ఎంచి పాడాలండి. దిశలో ఎవరున్నారు, ఒకసారి ఎంచి పాడాలి. పూజ్యులందరూ ఆలకించాలి. ఆలకించాలి. అంటే ఏడుకొండల వారు వంశవటమ్మ సూర్య రాజ్య వంశురాలు. వారింటి పేరు వినికెళ్ళ వారు గోత్రము కాశీ గోత్రము, వారి నామము తులసి నామము. అంటే మనం ఏ గుడి గోపురాలకు వెళ్ళినా కానీ పూజారి గారు మన కులం అడగరు, గోత్రనామం అడుగుతారు. అలాగే ఏడుకొండ వారి వంశం అంటే సూర్య రాజ్య వంశరాజు. వారింటి పేరు వినికెళ్ళ వారు గోత్రము కాశీ గోత్రము, వారి నామము తులసి నామము. తులసూరు గర్భమున గోవింద రాజులంటే 6 మూళ్ళు అడ్డమంటాడు, 9 మూళ్ళు లోకాలు దిగువ అక్కడ ఆదిలక్ష్మి భూలక్ష్మి పాదాల పడుతుంటారు. వారిని తిరుపతి ఏమంటారు బాబు, తాయారమ్మ పొండ్ర కామాక్షమ్మ అంటారండి. అక్కడ బంగార పొందుతుంటారు. అంటే భగవంతుడు పూర్వం చిల్లు డబ్బులు, రాగి డబ్బులు, కాసులు, మోడీలు, వెండి రూపాయలు వచ్చాడు. అటువంటి ధనమంతా కొలిసి చచ్చిపోయి మాకానికి నిద్రపోయాడు. సడన్ గా చూస్తే జల్లమంటారు. జగదేక వీరుడు లోకశాస్త్రుడు మహానుభావుడు గోవిందరాజు సంజీవి లేకుండా జరిగితే జరగబోయేదే మహానుభావుడి తులసూరు గర్భాన గోవింద మహారాజు జన్మించారు. ఆయన వారి రెండక్క గర్భాన ఎవరో జనమారంగయ్యో స్వామి జనమాలో రెండక్క గర్భాన ఎవరో జనమాలో పెన్నాడారంగయ్య స్వామి జనమాలో. పెన్నాడనే గ్రామం ఎక్కడ ఉందయ్యా? ఎవరి గురువు గారు శ్రీకాకుళం జిల్లా నక్కపల్లి తేరుపులో ఉందండి. హైరోడ్ లో ఉందన్న. పెన్నాడనే గ్రామంలో వెలిసి పెట్టారు. అక్కడికి తల్లి గారి గర్భమున 2 అబ్బాయిలు ఏక తక్కమ జన్మించారు. గర్భాన ఎవరో జనమాలు మా గోడె కన్నా స్వామి జనమాలో మాకుడనే గ్రామం ఎక్కడ ఉందయ్యా? ఏమండి గురువు గారు కాకినాడకి పిఠాపురానికి మయంగా ఉందండి. ఉప్పాకుల గ్రామంలో వెలిసి పుట్టారు. ఉప్పాకుల గ్రామం అండి. తునికి అట్ట రూట్ లో ఉంది ఉప్మాకుడనే గ్రామం. ఉప్మాకుడు ఎక్కడ నిర్మించాడు? తల్లి గారి గర్భమా 3 అబ్బాయిలు ఏక తగ్గ నిర్మించారు. 4 గర్భాన ఎవరో జనామాలు
సత్యనారాయణ స్వామి రథానికి వెళ్తుంటే ఎడం చేయి వైపుని వస్తుంటే కుడితే వైపుని కొండలో వెళ్తూ పుట్టారండి. ఇప్పుడు సాధువు గారు మఠం పక్కన వెళ్తూ పుట్టాడు. ఇప్పుడు సాధువు గారికి ఎంతమంది భార్యలు బాబు? 8 భార్యలండి. 11 మంది సంతానం నిత్య అన్నదానం జరుగుతూ ఉంటారు. బాబుడి వారి డబ్బున్న దేవుడు, ధనమున్న దేవుడు. ఎక్కువగా రెడ్లు గాని కౌంట్లు గాని చౌదరిస్ గాని ఎక్కువ కొలుతుంటారు. చూర్ణ గన్నేరు పువ్వులతో తొలదొక్కుతూ ఉంటారు. బాబుడి అక్కడ తల్లి గారు గర్భమున 4 అబ్బాయిలు ఏకసర్గము జన్మించారు. ఒక్క గర్భాన ఎవరు జనమాలు అవునా జ్ఞాన వెంకటరములు స్వామి జనమాలు 5 గర్భాన ఎవరు జనమాలు జ్ఞాన వెంకటరమణ స్వామి జనమాలు వయ్యాన స్వామి దిగలేవు మళ్ళు లేవు చెప్పలేవు లేవయ్యాన స్వామి దిగలేవు తల్లమల లేవు తాన చెప్పలేవు కళ్ళు మళ్ళు లేవు తానా చెప్పలేవు అవునా దండాలే వైరంగా పెడతారు కల్లమల లేవు తాన చెప్పలేవు ఒంటి దండాలు వైనంగా పెడతారు. అంటే తల్లు మళ్ళు తాన చెప్పాలంటే అమ్మ ఈ కన్నా తల్లి వీరం దేవికి 7 అబ్బాయిలు ఏకశక్రంగా జన్మైన తర్వాత మహాతల్లి 7 కథ పిలుస్తుంది. అరే కుమారులారా ముందు ముందు కలియుగం మొదలొస్తుంది. కలియుగంలో నరుడు పుడతారు. నరుడు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవుల కింద కొలుస్తారు. అలాగే కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు అటువైపు ముగ్గురే అయ్యాన్ని యానపెంగరం కూర్చున్నాడు. తల్లి గారు పూజ చేస్తుంది. కుమారులు లోపల వస్తున్నారు. యానపెంగరం పైకి లేస్తాడు. భూంచేస్తేనే దేవుడు లేకపోతే దేవుడు లేడా? రాత్రి మిగిలిపోయిన సద్దాన్ని ముట్టు మీద ఉంటే ఉడదుడుగ్గా ఫోన్ చేస్తాడు. అది మీ కన్నా తల్లి పేరు కళ్ళారు చూస్తుంది. కులంలో పుట్టి శ్రీరాన్యారం చేస్తాం ప్రాంత చేస్తున్నాం. ఇప్పుడు వారికి కళ్ళు మండు లేవు చెప్పలు లేవు దండాలే పోయినా పెడతారు. దేవుడువా దొడ్డ దేవుడువా పరమాత్మ నీవు వడ్డీలంటే మరకలు మరకలంటే అగ్గిరి కూడా సత్తులు జాలలు వారిని 4 జతలు పెడతారు. మహారాజులకి జంజాలు ఉంటాయి. అగ్గిరి కూడా సత్తులకి జంజాలు ఉంటాయండి. మహారాజులకి జంజాలు ఉంటాయి. వారికి జంజాలు ఉంటాయి. ఆయన ఈ మహానుభావుడు చక్కగా తల్లి గర్భమా 5 అబ్బాయిలు ఏకసర్గము జన్మించారు. తెల్లరి గంట ఎక్కువ జమున బుట్ట చేత పడిన వద్దాను బుద్ధాన్ని వేసుకుని మహానుభావులే నమస్కారం యానపెంగడు గుడి ముందు నుంచి వెళ్తా ఉంటా. ఎట్లకి వెళ్తున్నాం ఎట్లా బాగా చిక్కినేంటి ఆ డబ్బుల్లో సగం డబ్బులు నీ డిబ్బిలేస్తాం. అలాగే మహానుభావుడు ఉండిసే నమస్కారము పెడతారు. చేతులతో నమస్కారం పెడితే మొత్తం లేదండి. తల్లి గారు శాపం వల్ల తల్లి శాపమా బ్రహ్మ శాపం అన్నారండి. తల్లి అయినా గాని అన్న కొడుక్కి శాపనాకారం పెట్టకూడదు. అవునండి. గడప దాటకుండా గండం తగులుతాదండి. ఆయన అక్కడ తల్లి గారు గర్భమున 5 అబ్బాయిలు ఏకసర్గము జన్మించారు. గర్భమున ఈ ఊరిని కర్ణాటక గ్రామ కళాప్రస్తులు టేకుమూడి సత్యనారాయణగా అన్నవారు సత్యనారాయణమూర్తి పేరు పెట్టుకుని అక్క బజవాడ దుర్గ తల్లి నా కలుకన కట్టేస్తున్నా. మహానుభావుడి 1 రూపాయి గోవింద ఆయన ఆరొక్క గర్భమున ఎవరు జనమాలు వరుస తిరిగి వచ్చారు వాడ పిల్లి వారు వరసా తిరిగి వచ్చారు వాడ పిల్లి వారే వాడ పిల్లి కన్ను స్వామి జనమాలు ఇది కిట్టారమణ గడ్డ ఇల్లురి స్వామి తెల్లగన్నెరి కింద ప్రాణ కాదే సేవ వాడపిల్లని గ్రామం ఎక్కడ ఉంది బాబు? ఏమంటే గురువు గారు రాలి రావుల పాలము. రాలి రావుల పాలు
ఓపలంక సేరుపులో ఉందండి. ఓపలంక సేరుపులో ఉంది. అదే శనివాడ పిల్ల అంటారు. అదే గొల్లవాడ పిల్ల అంటారమ్మా. ఆత్రేయపురం మండలం అండి. జొన్నాడ మూలస్థానం. అంటే మహానుభావుడు మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు ఉన్నాయి. కానీ ఓడపల్లి ఎంకన్నంటే మహానుభావుడు గోదావరిలో కొట్టుకొచ్చాడంటే చంద్రగంట మాను చెక్క బొమ్మ అంటే మహానుభావుడే గోదావరిలో కొట్టుకొచ్చి ఇసుక టిన్నులు అలా కాకపోడట. ఆ ఊరిని పూర్వం అటండి ఇస్తా రామడగడ్డ అనేవారట. అటువంటి భగవంతుడు కోనసీమకు పెద్ద తీర్థయాత్ర అయింది. ఈయన 7 శనివారాలు దేవుడయ్యాడు. అంటే మహానుభావులు ఒక అమ్మాయి పిల్లవాలన్నా, అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా, కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా 7 శనివారాలు ఏకసక్రమగా వెళ్ళి 8వ శనివారం ఆగిపోయి 9వ శనివారం అభిషేకం చేయించుకుంటే అనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయి. భగవంతుడికి తీర్థం ఉందటండి. ఏడాదికి ఒకనాడు ఏకాదశి నాడు నేను ఎంత గలపల తోరే వెంటాను రాస్తారు. ఏడాదికి ఒకనాడు ఏకాదశి నాడు ఏడాదికి ఒకనాడు ఏకాదశి నాడు అంటే శ్రీరామ నవమి వెళ్ళిన 3వ రోజున మకర శుద్ధ ఏకాదశి వస్తుంది. భగవంతుడు తీర్థాలు చూడండి అప్పుడే చూడాలి. మొన్న అయిపోయింది వాడపిల్లంకం తీర్థం. ఆయన చక్కగా తల్లి గర్భున 6 అబ్బాయిలు ఏకచక్ర జన్మించారు. 6 అబ్బాయిలు ఏకసక్రమంగా జన్మలయ్యారు. అంటే ఇందాక జ్యోతి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకున్నారు కదా. ఈ జ్యోతి భూమికి ఆకాశానికి మయంగా తిరుగుతా ఉంది. అలా దిగోదిట్టుగా చూస్తుంది. ఎవరి గర్భంలో ప్రవేశించే బాగుంటది అనుకుంటుందట. అన్నా తల్లి వారి పేరిందేవి 6 కన్నా తర్వాత మహాతల్లి కుప్పమంతలో కూడబడుతున్నారు. ఆయన మహానుభావుడే అర్ధరేత్రికాడ అభిరేత్రికాడ తల్లి గారి గర్భంలోని జ్యోతి రూపముగా అలా ఎదుగుతా ఉన్నాడు. గోవిందా 1 2 3 మాసములు ఉయ్యాల. 3 మాసములు ఉయ్యాల. ఏగుళ్ళు కలిగే ఉయ్యాల. 3 మాసం వచ్చిన తర్వాత కన్నా తల్లి పేరు మీద ఏగుళ్ళు కలుగుతున్నాయట. మామిడికాయల మీద మసలు కలిగాయో, చింతకాయల మీద పెసులు కలిగాయో. మామిడికాయల మీద మనుషులు కలిగాయో, చింతకాయల మీద కలిగాయో. మామిడికాయల మీద మనుషులు కలిగాయి, చింతకాయల మీద తిరుతులు కలిగాయి. నిమ్మ బద్దల మీద గంటి జాబ మీద బియ్యంలో పెట్టి ఎరుగుతుంటా ఉన్నది కన్నా తల పేరు దేవి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉయ్యాల. 5వ మాసంలో ఉయ్యాల. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉయ్యాల. 5వ మాసములో ఉయ్యాల. 5వ మాసంలో ఉయ్యాల. అర్ధపిండామ ఉయ్యాల. 5వ మాసములో ఉయ్యాల. అర్ధపిండామ ఉయ్యాల. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉయ్యాల. 7వ మాసంలో ఉయ్యాల. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉయ్యాల. 7వ మాసములో ఉయ్యాల. 7వ మాసంలో ఉయ్యాల. నడికట్లు బిగవాయ ఉయ్యాల. 7వ మాసములో ఉయ్యాల. నడిగట్ల బిగవాయ ఉయ్యాల. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉయ్యాల. నిండా 9 ఏళ్ళు ఉయ్యాల. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉయ్యాల. నిండా 9 ఏళ్ళు ఉయ్యాల. నిండా 9 ఏళ్ళు ఉయ్యాల. నేరాని పొద్దే ఉయ్యాల. నిండా 9 ఏళ్ళు ఉయ్యాల. నేరాల పొద్ద ఉయ్యాల. ఆనాడు వారికి 9 గడియలట. ఈనాడు వారికి 9 మాసాలండి. 9 మాసాలటమ్మ. అంటే ఆనాడు కన్నా తల్లి పేరుదేవి నీళ్ళ కడబట్టుకుని నీలాటి రేవులకి నీళ్ళకెళ్ళిందట. ఇప్పుడు తెల్లిందో ఆ ఊళ్ళో అడక్కలందరూ చూస్తారు. అరే పేరుదేవి చూస్తే 75 సంవత్సరాలు. ఇప్పుడు ఈవిడికి గర్భమా, ఇది కడుప, ఈ కడుపు దీన్ని తీసుకెళ్ళిపో అంటా ఉన్నారట. ఆనాడు ఆ మాట్లాడకి కన్నా తల్లి పేరుదేవి 12 తమ్మాలు డొగుళ్ళకి వచ్చి బాధపడతా ఉందట. కట్టా బాధల తల్లి రామారామయ్య బాబడిపోతుంది బంగారు తల్లు రామారామయ్య. ఆనాడు కన్నా తల్లి పేరు మీద బాధపడతా ఉంది. గోయిందా బాబోయ్ బాబోయ్ నా బాధ ఎవరికి రాగలరు బాబు. ఏమమ్మా హాయ్ బాబోయ్ నా ఎక్కలారు